ఓవైపు ప్రభుత్వ భూములను కాపాడాలనే ఉద్దేశంతో గొప్ప గొప్ప ఆవిష్కరణలు, కొత్త కొత్త చట్టాలను తీసుకొని వస్తూ ఉంటే, కొందరు కేటుగాళ్ళు మాత్రం రియల్ దందా ముసుగులో అధికారులను ఆమ్యామ్యాలకు అలవాటు చేసి అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములను కబ్జాలు చేసే దిశగానే వెళ్తున్నారు. అయితే అది ప్రభుత్వ భూమైనా కావచ్చు, లేదా ఇరిగేషన్ నాలా అయినా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కబ్జా చేయడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. సంజీవని ప్రాజెక్ట్స్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాలను తాజాగా మహాన్యూస్లో కొత్తూరులో సంజీవని ప్రాజెక్ట్స్ పైన కొన్ని కథనాలను ప్రచారం చేసినప్పుడు అతని యొక్క రిజిస్ట్రేషన్లో ఆపేయడం కూడా జరిగింది. అయినప్పటికీ తీరు మాత్రం మారడం లేదు. ఈ శ్రీధర్ తన తీరును మార్చుకోకుండా రాజాపూర్ మండలం కల్లేపల్లిలో ఒక వెంచర్ని చేస్తున్నాడు. ఆ వెంచర్ లోపల దాదాపు 1 ఎకరా 24 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మరీ ప్రీకాస్ట్ చేసుకోరు. సొంత భూమిని కొనుగోలు చేసి దాంతో పాటు కలిపి కబ్జా చేసుకుంటూ ప్రభుత్వ భూమిని కూడా ప్రీకాస్ట్ చేసిండు. మరియు ఇక్కడ షాద్నగర్లో చూసుకున్నట్టయితే గతంలో ఇరిగేషన్ అధికారులు 30 ఫీట్ల నాలాని కుదించి 12 ఫీట్లకు ఒక సిమెంట్తో అది స్లాబ్ లాగా కట్టిండని చెప్పి కూల్చేయడానికి ముందుకు వచ్చిన అధికారులు ఏదో నామమాత్రంగా అంతంత పూర్తిగా అక్కడక్కడ కూల్చేసి వదిలేశారు ఇరిగేషన్ అధికారులు. అయితే ఆ విషయాన్ని పక్కన పెడితే 30 ఫీట్ల నాలాని 12 ఫీట్లకు కుదించినందుకు చర్యలు తీసుకునే అధికారులు కేవలం నామమాత్రం కూల్పేశారు. ఇప్పుడు అదే 30 ఫీట్ల నాలాని కేవలం 2 ఫీట్ల పైప్ తోటి క్లోజప్ చేసి నాలాని కబ్జా చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం నిద్రా వ్యవస్థలోనే ఉన్నారు. అసలు ఏంటి ఈ కథ? అసలు నిజంగా 30 ఫీట్ల నాలాను కబ్జా చేస్తే 12 ఫీట్లకు కుదించిందని చెప్పి ఇరిగేషన్ అధికారులు వార్తలు వస్తే అప్పుడు పోయి యాక్షన్ తీసుకున్న ఇరిగేషన్ అధికారులు అసలు ఏంటి దాని గురించి అని అడిగితే నోరు మెదపడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే నిజంగా 30 ఫీట్ల నాలాని కుదించి 12 ఫీట్లకు చేసినప్పుడు దాన్ని తీసుకెళ్లి కూల్చేసిన అదే అధికారులు ఇప్పుడు ఎన్ఓసీలు ఇవ్వడానికి అసలు కారణం ఏంది అనే విషయం కూడా పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఏది ఏమైనప్పటికీ సంజీవని ప్రాజెక్ట్స్ ఎక్కడ వెళ్ళినా ఎక్కడ ఏం చేసినా ఖచ్చితంగా ఏదో ఒక లిటిగేషన్ ఉంటుంది. కొనే బయర్స్ ఎవరైనా ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే కల్లేపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాపర్టీని వెంచర్గా చేసి అమ్మాలని ప్రయత్నం చేసిండు 1 ఎకరా 24 గుంటలను. ఆ భూ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి, తహసీల్దార్ తర్వాత ఆర్డీఓ దృష్టికి, ఆర్డీఓ తర్వాత జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈవెన్ 1% కూడా చలనం లేదు. చివరిగా చేసేదేమీ లేక జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చర్యలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ ప్రికాషన్ తీసేస్తున్నారు. అసలు ఏంటి ఈ సంజీవని ప్రాజెక్ట్స్? ఎక్కడ ఏ స్కామ్స్ చేస్తూ వచ్చింది, ఎక్కడ ఏ విధంగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంది అన్నది పూర్తి వివరాలతో మీ ముందుకు త్వరలోనే వస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ ఆన్ అన్సీన్ విత్ సాయినాథ్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.